అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయినా అంతకు ముందున్న బీఆర్ఎస్ అయినా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎందుకని వైఫల్యం చెందాయి? దీనిపై ఆధారాలతో సహా అసెంబ్లీలో నిలదీస్తాం అంటోంది బీజేపీ. అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై బీజేపీలో చర్చ. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో రామచంద్రరావు సమావేశం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. కృష్ణా జలాలు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలపై పార్టీ నిర్ణయాన్ని నేతలకు వివరిస్తున్నారు రామచంద్రరావు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితిపై ఎమ్మెల్యేలకు వెదిరే శ్రీరామ్ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ వైఖరిని సభలోనే నిలదీయాలని భావిస్తున్నారు బీజేపీ నేతలు. మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. విద్యాసాగర్, రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతోంది బీజేపీ పార్టీ? ఏదైతే నేతల మధ్య రేపటి నుంచి అసెంబ్లీలో జరగనటువంటి వాటర్ వార్కు తాము కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమంటూ బీజేపీ కూడా సంకేతాలు ఇస్తుంది. ముఖ్యంగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి బీజేఎల్పీ సమావేశాల్లో ముఖ్యంగా నీటి విషయంలో కేసీఆర్ చేసినటువంటి ఒప్పందాలు తెలంగాణకు శాపంగా మారనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని బీజేపీ భావిస్తుంది. దానికి సంబంధించి అసలు ఈ పాలమూరు రంగారెడ్డితో పాటు ఈ కృష్ణా జలాల వివాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా గతంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుగా పనిచేసినటువంటి వెదిర శ్రీరాము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ 299 టీఎంసీలకి ఒప్పుకొని ఒప్పందం కుదుర్చుకోవడం అనేది గుదిబండగా మారింది. దాని ప్రభావం ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇతర ప్రజలకు కావచ్చు తీవ్ర అన్యాయం జరుగుతున్నటువంటి అంశాన్ని నొక్కి చెప్తూనే ముఖ్యంగా అటు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ పాలన కావచ్చు, ఎక్కడా కూడా ఈ జల వివాదాలకు చెక్ పెట్టేటువంటి విషయంలో కేంద్రంతో సహకరించకపోవడము, అదేవిధంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయంతో పాటు ప్రాజెక్టులను ఎక్కడా కూడా కొలిక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రధాన అజెండాగా ఉంటే మాత్రం డెఫినెట్గా దానికి సంబంధించి గతంలో డిపిఆర్ కేసీఆర్ హయాంలో ఒకసారి వెనక్కి వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 2 సార్లు వచ్చింది. ఎందుకంటే అక్కడ కేంద్రం అడిగినటువంటి డీటెయిల్స్లో ఏదైతే మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి 45 టీఎంసీల వాటాకు సంబంధించి సరైన వివరాలు ఇవ్వకపోవడం వెనక్కి వచ్చింది తప్ప దాన్ని పూర్తిగా తిరిగి పంపినట్టు కాదు. ఆ వివరాలను జోడించి పంపిస్తే మళ్ళీ ఆ డిపిఆర్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కేంద్రంలో ఉంటుంది. ఇక్కడ ఏదైతే కేంద్రం మీద నెపం వేయాలని చూస్తారో దాన్ని డెఫినెట్గా కార్నర్ చేయాలి. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా కేంద్రం మీద నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తాము టార్గెట్ చేస్తాము. అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, జిహెచ్ఎంసీ డీలిమిటేషన్, వార్డుల పునర్విభజన మీద కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలంటూ కూడా బీజేపీ రెడీ అంటూ ఉంది అసెంబ్లీ సమావేశాలకు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.